బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో ఫ్లిప్కార్ట్ ఫైండ్స్ అనమాట. సో ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఈరోజు వీడియో ఫ్లిప్కార్ట్ ఫైండ్స్ వెళ్ళాము. అసలు ఏంటి ఫ్లిప్కార్ట్లో ఏం ఆర్డర్ చేశానో చూద్దాం. సో నేనైతే ఇది కాంబో ప్యాక్ అనమాట. సో మనకేంటంటే 2 ప్రోడక్ట్స్ వచ్చి 284 రూపీస్. సో ఒకటి ఏంటంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకునేది స్టాండ్, ఇంకొకటి ఏంటంటే బ్యాంగిల్ స్టాండ్. సో 2 స్టాండ్స్ వచ్చేసి మనకు 284 రూపీస్ అంటే చాలా తక్కువ కదా. సో ఇవి 2 ఆలస్యం చేయకుండా అసలు ఎలా అరేంజ్ చేయాలంటో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ పెట్టుకునేది అనమాట. సో పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నేను ఇది ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ మనకు. సో రాడ్ ఒకటి ఇచ్చారు. ఓ మై గాడ్ సారీ, సో పడిపోయింది. సో రాడ్ అనమాట. సో ఇలా రాడ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇలా రాడ్ తీసుకొని ఈ పింక్ కలర్ది పెట్టుకోవాలి, తర్వాత వైట్ కలర్, తర్వాత మళ్ళీ పింక్ కలర్. సో ఏంటంటే ఇది స్టాండ్ మనము ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఘాట్లు లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో వీటిలో మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి అది పైకి ఉండాలి. సో మళ్ళీ వైట్, తర్వాత మళ్ళీ పింక్ కలర్, తర్వాత మళ్ళీ వైట్, అండ్ దెన్ లాస్ట్గా వైట్ కలర్ కింద పెట్టుకోవడానికి స్టాండ్ లాగా అనమాట, సపోర్ట్ లాగా. సో ఇది స్క్రూ మోడల్ అనమాట, తిప్పుకోవాలి ఇలాగా. సో ఇలా టైట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే ఇది ఇట్లా రొటేట్ చేసుకోవడం కోసం. సో ఇలా రొటేట్ చేసుకోవడం కోసం ఇచ్చారు. సో దీంట్లో ఇయర్ రింగ్స్ తర్వాత అరేంజ్ చేద్దాము, పక్కన పెడదాము. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ స్టాండ్ చూద్దాము. సో ఇది ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. సో ఇవి లోపల వైపుకి, ఇది బయట వైపుకి. చూస్తే మీకు తేడా అర్థమైపోతుంది. ఈ స్టాండ్ని ఎలా అరేంజ్ చేయాలనేది మనకు పక్కన పిక్లో చూడాలి, ఎందుకంటే ఇది ఆర్డర్ చేసిన పిక్ ఉంటుంది కదా, దానిలో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇవి లోపల సైడ్కి మనకు ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 హోల్స్లో ఈ 3 బ్లాక్ రాడ్స్ పెట్టుకోవాలి. సో స్క్రూస్ ఇచ్చారనమాట బ్లాక్ రాడ్స్కి మనకు. సో ఇలా టైట్ చేసేసిన తర్వాత చూడండి మనకు స్టాండ్ వచ్చేసింది. ఇలా టైట్ చేసేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా రాడ్స్ ఇచ్చారు కదా, సో అవి ఇలా పెట్టేసుకోవడమే. చూడండి సింప్లీ సూపర్గా ఉంది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇందులో బ్యాంగిల్స్, అందులో ఇయర్ రింగ్స్ అరేంజ్ చేసి చూపిస్తాను. బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అరేంజ్ చేద్దాం.
లేవు, ఉన్నాయి కాస్త అరేంజ్ చేశాను చూడండి. చాలా క్యూట్గా ఉంది కదా. సో చాలా నచ్చింది నాకైతే. మనకు 2 స్టాండ్స్ వచ్చేసి 284 రూపీస్ అంటే అసలు అన్బిలీవబుల్ ప్రైస్ ఇది. సో నాకు చాలా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా, చాలా క్యూట్గా కూడా ఉంది. సో చూడండి, ఇలాగా ఇయర్ రింగ్స్ అన్నీ అరేంజ్ చేయాలి. ఇక్కడ చాలా ఉన్నాయి మనకు. సో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా అరేంజ్ చేశాను. సో ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం ఇలా పక్కకి వాలిందనమాట. సో కింద సో నా దగ్గర ఎక్కువ లేవు, సో అందుకనే కొన్ని నేను అరేంజ్ చేశాను. సో ఇలా అయితే మనకు పైన 14 పెయిర్స్ సరిపోయాయి. సో పైన 14 పెయిర్స్, కింద 14, ఇంకో 14, ఇలా 3 14s మనకు టోటల్గా 42 పెయిర్స్ సరిపోతాయి అనమాట ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ ఎలా అంటే మనకు వెనక స్క్రూ ఉండాలి. స్క్రూ ఉంటేనే మనకు కొంచెం వెనక నెట్టుకొని దాన్ని బ్యాలెన్స్గా మధ్యలోకి పెట్టుకోవాలి. మనకి వెనకాల స్క్రూ లేదనుకో అది బ్యాలెన్స్ ఉండదు అనమాట, పడిపోతుంది. సో స్క్రూ ఉన్నప్పుడే దాన్ని పెట్టుకొని టైట్ చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంది కదా. మనకు 42 పెయిర్స్ ఇయర్ రింగ్స్ ఇందులో సరిపోతాయి. సో మనకు చాలా తక్కువకే వచ్చినట్టు బ్యాంగిల్ స్టాండ్ అండ్ ఇయర్ రింగ్ స్టాండ్స్. సో నాకైతే రెండు చాలా బాగా నచ్చాయి. దీని లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, క్లిక్ చేసి చూసుకొని తీసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.